అందరం కూడా ఖండించాల్సిన అంశం. అసలు మతాల మధ్య ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని మరి ఇంకొక మతాన్ని మేము మంచి అని చెప్పుకోవడం అనేది సమాజంలో మనం అందరం కూడా ఆమోదించదగ్గటువంటి అంశం కాదు. ఎప్పటి నుంచో చాలా చోట్ల మా ప్రార్థనాలయాల్లో పరాయి మతాలను సైతాన్లుగా చూపించి మన మతమే గొప్పదని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థను చూస్తూ వచ్చాము. అది రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అదైతే తప్పు. ఇంకొకటి ఉపా చట్టం దానికి కూడా వర్తించదు, మీరు అది గమనించుకోవాలి. మతాల మధ్య తిట్టుకున్నటువంటి ఈ అంశానికి కూడా ఉపా చట్టం వర్తించదు. మీరు దాన్ని కూడా మళ్ళీ మర్చిపోయి, అంటే నేను మాట్లాడాను లేదంటే బాలకోటయ్య గారు మీరు మాట్లాడినట్టు అర్థం ఉంది, కానీ సింగిల్ వెంకటేష్ గారు లాయర్ కాబట్టి ఆయన ఆ పదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అతికించాలని మాట్లాడటం నాకు నచ్చలేదు. ఉపా చట్టం రాములు వారు తిట్టినందుకో లేదా ఇంకొకరు తిట్టినందుకు కూడా వర్తించదు. పూర్తిగా దేశ భద్రతకు సంబంధించిన అంశము, జాతీయ సమగ్రతను దేశ భద్రతను క్వశ్చన్ చేసేలాగా యువతలు అట్లాంటి తప్పుడు భావజాలను పెంపేలాగా యాంటీ నేషన్ భావజాలను పెంపొందించేలాగా మాట్లాడిన అంశానికి ఉపా చట్టం ఎన్ఐఏ ప్రభుత్వం ఎన్ఐఏ వాళ్ళు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి మానవ హక్కుల న్యాయవాదుల్ని వాళ్ళ ఇంటిలో దూరి వాళ్ళ ఫోనులు లాక్కుని వాళ్ళని అరెస్టు చేసే ప్రక్రియ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. మోడీని హత్య చేయడానికి రెండు కాళ్ళు లేనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా మోడీని క్రిమినల్ బ్రెయిన్ చచ్చే వరకు బయటకు పంపించినటువంటి ప్రభుత్వం అమ్మ. మీరు దయచేసి మీ పార్టీ యొక్క భావజాలం ఏంటంటే బడుగులకి బలహీనులకి కాపు కాస్తామని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరు దయచేసి మీరు ఈ ఐడియాలజీ మర్చిపోవద్దు. మావోయిస్టు హిట్మా చనిపోయినప్పుడు మీరు ఇంకొక విషయం చెప్తాను. మీరు హిట్మా గురించి దేశ భద్రత గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా వినండి. హిట్మా లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతని తల్లి యొక్క ఆవేదన కానివ్వండి, అతని యొక్క శవాన్ని గురించి అంత్యక్రియల గురించి కానివ్వండి ప్రచారం చేసిన ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఈ రోజు యూరోపియా చట్టం కింద మీరు అరెస్ట్ చేస్తారా? బలహీనులు ఒక మతంలోనో ఒక కులంలోనో ఉన్నారని మీరు ఏ క్రైటీరియా మాకు మతంతో సంబంధం లేదు అసలు. మేము కులం గురించి మాట్లాడాం, మతం గురించి మాట్లాడాం. పక్కనోడు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు అసలు క్రాస్ టాక్ చేయరు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు అసలు ఈ రకంగా చేయరు మీరు వెంకటేష్ గారు. క్రాస్ టాక్ అవుతుంది అసలు అర్థం కావట్లేదు. కాంట్రవర్షియల్ డిబేట్ ఇస్తున్నాను కదండి, నేను సమయం ఇస్తున్నాను కదా. మీ సమయం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నామండి. కాంట్రవర్షియల్ అడి తిప్పి మీరే మాట్లాడేస్తున్నారు. ఎన్ఐఏ ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు ప్రెస్ కి మీరు అప్పుడే డిసైడ్ చేసేసారు. మీరు కాంట్రవర్షియల్ స్టార్ట్ చేశారు. అధికార పక్షం ఏదో వచ్చి మాకు ఎమ్మెల్యే చెప్పండి మాకు అనవసరం. వర్మ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు చెయ్యండి. వర్మ గారు నాకు ఒక్క 2 minutes మాట్లాడండి. ఎవరు డిస్టర్బ్ వెంకటేష్ గారు ఇందాక వన్ సైడ్ పార్షియాలిటీలోకి వెళ్ళి ఆగ్రహావేశాలకు వెళ్ళి ఒక కులం పేరెత్తి బాలకోటయ్య గారిని ఒక మాట అన్నారు. సార్ ఆయన మళ్ళీ రివ్యూ చేసుకోమని చెప్పండి. సారీ చెప్పండి సార్, మీరు తర్వాత మీకే ప్రాబ్లం అది. నేను అదే చెప్తా అనుకుంటున్నా కానీ మతపరంగా కానీ అసలు నా ఇంట్లో అది కాదండి. నేను అది మళ్ళీ చెప్పలేదు ఆ మాట. మీరు అన్నారు చూసుకోండి. ఒకవేళ అని ఉంటే మీరు చూపించండి. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీరు చూపించండి. సింగళూరు కాదు. ఓకే, ఇప్పుడు అన్నాండం కాదు, నేను కూడా విన్నాను. అది నేను అదే చెప్పబోతున్నాను. ఆ తర్వాత క్లోజ్. సరే ఓకే, అంటే వెనక్కి తీసుకుంటాను. రాయపాటి అరుణ్ గారు నాకు మంచి ఏంటో చెడేంటో అబార్షన్ అంటే ఏంటో భ్రూణ హత్య అంటే సరే ఓకే నాకు తెలుసు. సరే తెలుసు. ఓకే అది నా డిబేట్ లో రావడం వల్ల ఇబ్బంది కాదు. సరే అది మాకు చట్టం గురించి మాట్లాడండి బాలకోటి గారు. తప్పు భ్రూణ హత్య అబార్షన్ అంటే అర్థమైందా? చెప్పండి బాలకోటి గారు. ఓకే సింగూరు గారు ఓకే క్షమాపణ చెప్తాను. నేనైతే ఆయన ఎప్పుడు నేను ఎప్పుడు మాట్లాడను. సరే ఆయనకి అర్థం కావట్లేదు, అదేదో అనుకుంటున్నారు ఆయన. సరే నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను తప్పు చేస్తే సింగళూరు గారు ఒక క్యాస్ట్ గురించి వినండి. ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి.
మీ కరెక్ట్ వర్మ నాకు గారు, సంబంధం లేదు సార్, చెప్తే వర్మ గారు, చెప్పలేదు. నేను పూర్తి స్పృహతో మాట్లాడాను, నేనేమి తప్పు మాట్లాడలేదు. మీరు అది స్పృహతో మాట్లాడారు, ఫ్లోలో వచ్చిందని కాదండి. ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి. మాట్లాడినట్లు నాకు చూపించినట్లయితే నేను వర్మ గారు, ప్రత్యేకంగా అన్నగారు వర్మ గారు, ఫోన్ చేసి మాట్లాడండి. మాట్లాడుతా. ఇప్పుడు ఎలా చూపిస్తామండి? సరే, ఓకే. బాల్కోటి గారు ఒక మాట వర్మ గారు, నేను జూమ్ లో ఉన్నాను, అన్ని మాటలు నాకు వినిపించవు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏమన్నారో కూడా నేను వినలా. సోదరు సూచిస్తుంది, మమ్మల్ని మాట్లాడనివ్వండి. ఒకవేళ మమ్మల్ని మాట్లాడనివ్వండి. తప్పుగా మాట్లాడినట్లు వర్మ గారు, జవాబు చెప్తానంటున్నా, ఏదో మీడియాలో చెప్తాను. వర్మ గారు, ఎదుటి వ్యక్తిని కాస్త మాట్లాడనివ్వండి సార్. మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడో నేను వినలా, కానీ ఈ వీడియో నేను చూస్తా. ఐ ఆమ్ ద సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఇన్ ద గవర్నమెంట్. నేను సామాజిక కులానికి సంబంధించిన దళిత కులం, నాది మాల కులం. నా కులాన్ని గాని నన్ను గాని అవమానపరిస్తే ఆయన ఏమన్నాడో నేను వినలేదు. మిమ్మల్ని కాదులేండి, మీరు మాట్లాడండి. ఏమన్నా సార్, డిబేట్లలో జరిగేటటువంటి అంశాల మీద మీరు కులాలు మాట్లాడి దానికి సంబంధించి మాట్లాడతానంటే ఎట్ట బాలకోటయ్య గారు? ఆయన దళిత కులం కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఏమండి, వర్మ గారే సూచిస్తున్నా కూడా నేను వెనక్కి తీసుకోను అంటున్నాడంటే అది కాకుండా అసలు మీరు వినకుండా మీరు క్షమాపణ అడిగితే మాట్లాడి ఎవరు పడితే వాళ్ళు చెప్తే కాళ్ళు పట్టుకునే వ్యక్తిని కాదు నేను మాట్లాడే దాని మీద నాకు ఫుల్ కంట్రోల్. అది మీరు అనుకుంటే చేశారని కాదు. అది మీ కులం నాకు తెలియదు. ఆయన గురించి కాదండి సింగులూరి గారు, మీకు అర్థం కావట్లేదు. ఆయన గురించి కాదు, నేను ఎందుకు చెప్తాను? వెనక్కి తీసుకోండి నేను చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంటుంది కదా. ఆయన గురించి తప్పుగా